హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్ ఏఐ టూల్స్ యూస్ చేసి మన ఫేస్కి మంచి లుక్తో ఒక ప్రొఫైల్ పిక్చర్ అనేది ఎలా క్రియేట్ చేయొచ్చో ఈరోజు టాపిక్లో చూద్దాం. ఓకే, లెట్స్ స్టార్ట్. ఓకే, ఫస్ట్ మనం గూగుల్లోకి వెళ్ళి ఇక్కడ మైక్రోసాఫ్ట్ డిజైనర్ అని టైప్ చేసిన చూడండి, మనకు ఫస్ట్ ఒక వెబ్సైట్ వచ్చింది designer.microsoft.com. ఇది మైక్రోసాఫ్ట్కి సంబంధించిన వెబ్సైటు. దీని మీద ట్యాప్ చేసిన చూస్తే మనకి వెబ్సైట్ అయితే ఓపెన్ అయింది. ఇక్కడ నెంబర్ ఆఫ్ ఏఐ టూల్స్ అనేవి ఉన్నాయి చూడండి. ఇవన్నీ మనకి బాగా యూజ్ అవుతాయి. కానీ నాకు ఒక ఇమేజ్ అనేది ఫస్ట్ జనరేట్ అవ్వాలి. దీనికోసం ఇమేజ్ క్రియేటర్ అనే ఆప్షన్ ఉంది. ఓకే, ఇది ఓపెన్ చేసుకుందాం. దీనికోసం జనరేట్. ఓకే, ఇక్కడ ఆల్రెడీ కొన్ని ప్రాంప్ట్స్తో క్రియేట్ అయిన ఇమేజెస్ అనేవి ఉన్నాయి. కానీ మనం ఒక ప్రాంప్ట్ అనేది ఇక్కడ ఎంటర్ చేసి ఒక ఇమేజ్ అనేది మనం జనరేట్ చేసుకోవాలి. దీనికోసం ఒక ప్రాంప్ట్ అనేది నేను టైప్ చేసిన చూడండి, హ్యాండ్సమ్ బాయ్. ఇక్కడ బాయ్ ప్లేస్ మీరు గర్ల్ అయితే గర్ల్ అని పెట్టుకోవచ్చు. సిట్టింగ్ అనే సోషల్ మీడియా లోగో. ఇక్కడ యూట్యూబ్ అని టైప్ చేసిన మీరు ఇన్స్టాగ్రామ్ అయితే ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, స్నాప్చాట్ ఇలాగా సోషల్ మీడియాకి సంబంధించిన ఏ ప్లాట్ఫామ్ అయినా సరే ఇక్కడ మీరు ఎంటర్ చేయొచ్చు. నేనైతే యూట్యూబ్ అని ఇస్తున్నా. వేరింగ్ జాకెట్. ఇక్కడ జాకెట్ ప్లేస్లో మీ ఇష్టం, మీరు ఏ డ్రెస్ కావాలంటే ఆ డ్రెస్ అనేది ఇక్కడ ఎంటర్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి ద బ్యాక్గ్రౌండ్ ఈజ్ మోకప్ ఆఫ్ ఈజ్ యూట్యూబ్ ప్రొఫైల్ పేజ్. ఇక్కడ యూట్యూబ్ ప్లేస్లో మీరు ఇన్స్టాగ్రామ్ అయితే ఇన్స్టాగ్రామ్ అయినా ఎంటర్ చేసుకోవచ్చు. విత్ ఎ ప్రొఫైల్ నేమ్ అనిల్ రాజు. ఇక్కడ నా యూట్యూబ్ నేమ్ వచ్చేసరికి అనిల్ రాజు కాబట్టి నేను ఇక్కడ అనిల్ రాజు అని ఇస్తున్నా. మీ యూట్యూబ్ నేమ్ వచ్చేసరికి మీరు ఇక్కడ ఎంటర్ చేయండి. అలాగే అండ్ ఏ ప్రొఫైల్ పిక్చర్ ఫుల్ స్టాప్ సాఫ్ట్ లైట్ రిఫ్లెక్షన్. చూడండి, జనరేట్ మీరు ట్యాప్ చేయగానే మనకు ఒక ఇమేజ్ అనేది జనరేట్ అవుద్ది. చూద్దాం. చూస్తే మనకి ఇమేజ్ అయితే రెడీ అయింది. ఇప్పుడు ఇది డౌన్లోడ్ చేసుకోవాలి. దీని మీద ట్యాప్ చేస్తున్నా. ఒకసారి ఇమేజ్ అనేది చూద్దాం. బ్యాక్గ్రౌండ్ చూస్తే మీకు యూట్యూబ్ అని వచ్చింది. నేను ఆల్రెడీ అనిల్ రాజు అని ఇచ్చాను కాబట్టి అనిల్ రాజు నేమ్ కూడా వచ్చింది. ఓకే, ఇప్పుడు నేనేంటంటే ఫేస్ అనేది మార్చాలి. డౌన్లోడ్ చేసుకుందాం. ఫస్ట్ డౌన్లోడ్. ఓకే, ఇది కట్ చేసుకొని మన ఫోల్డర్లో పేస్ట్ చేసుకుందాం. ఓకే, ఈ ఫోల్డర్లో నా ఫేస్ ఒక ఇమేజ్ ఉంది. అలాగే మనం డిజైన్ చేసుకున్న ఇమేజ్ వచ్చేసరికి ఇక్కడ పేస్ట్ చేసుకున్నాం. నెక్స్ట్ వచ్చేసరికి ఇంకో ఏ టూల్ అనేది మనం యూజ్ చేయాలి. ఇక్కడ రీమేకర్.ai. చూస్తే మనకి వెబ్సైట్ అయితే ఓపెన్ అయింది. ఇందులో కూడా మనకి నెంబర్ ఆఫ్ ఏఐ టూల్స్ ఉంటాయి. ఇందులో ఫస్ట్ వన్ వచ్చేసరికి ఫేస్ స్వాప్ నవ్ అనే ఆప్షన్ ఉంది. దీని మీద ట్యాప్ చేస్తున్నా. చూడండి, మనకి 2 ఆప్షన్స్ వచ్చినాయి. అప్లోడ్ ఇమేజ్, అప్లోడ్ స్వాప్ ఇమేజ్. అప్లోడ్ ఇమేజ్ మీద ట్యాప్ చేసి ఇక్కడ మనం ఇంతకుముందు డిజైన్ చేసుకున్న ఇమేజ్ ఇది సెలెక్ట్ చేసుకొని ఓపెన్. ఓకే, ఇప్పుడు వచ్చేసరికి అప్లోడ్ స్వాప్ ఇమేజ్. ఇక్కడ మన ఇమేజ్ అనేది అప్లోడ్ చేసుకోవాలి. జస్ట్ ట్యాప్ చేసి ఇక్కడ మన ఇమేజ్ సెలెక్ట్ చేసుకొని ఓపెన్. ఓకే, ఇప్పుడు కింద స్వాప్ ఆప్షన్ ఉంది. దీని మీద ట్యాప్ చేస్తున్నా. ఇప్పుడు మన ఫేస్తో ఇంతకుముందు డిజైన్ చేసుకున్న ఇమేజ్కి మ్యాచ్ అయ్యి మన ఫేస్ అనేది రెడీ అవుతుంది. ఓకే, ఇమేజ్ అయితే వచ్చింది. కింద డౌన్లోడ్ ఆప్షన్ ఉంది. దీని మీద ట్యాప్ చేస్తున్నా. మనకి ఇమేజ్ అయితే డౌన్లోడ్ అయిపోద్ది. ఒకసారి చూద్దాం. జస్ట్ డబుల్ క్లిక్. ఇలాగా మనం ఏఐ టూల్స్ యూజ్ చేసి బ్యూటిఫుల్ ప్రొఫైల్ పిక్చర్స్ అనేవి క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇలాంటి వీడియోస్ మీకు ఇంకా చాలా చెప్తాను. ఫ్రెండ్స్, నా వీడియో మీకు నచ్చితే కింద లైక్ ఆప్షన్ ఉంది. లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి మన వీడియోస్ రెగ్యులర్గా ఫాలో అవ్వండి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.